మహాభారతం యయాతి కథ. తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలో అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్ఠను తెచ్చి పెళ్లి చేశారు. మీ తండ్రి పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు గనుక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా నువ్వు సర్పయాగం చేయటం వల్ల అన్ని విధాలా ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు. జనమేజయుడు సర్పయాగం చేయటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను అగ్నికి ఆహుతి చేసి బూడిద చేయటానికి తీర్మానించుకున్నాడు. పండితులను, రాజపురోహితులను, ఋత్విక్కులను పిలిచి సర్పయాగం చేసే విధంగా మేమిటని అడిగాడు. సర్పయాగం అన్నది జనమేజయుడు ఒక్కడి కోసమే ఏర్పడిందని, దాన్ని మరెవరూ చేయరని ఋత్విక్కులు చెప్పారు. సంభారాన్ని సేకరించబడ్డాయి, యజ్ఞశాలలు నిర్మించబడ్డాయి. ఒక వంక యాగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతూనే ఉంటే లోహితాక్షుడు అనే సుతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావడం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు. జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంతకాలం లోహితాక్షుడిని యజ్ఞశాలలో రానివ్వవద్దని ఉత్తర్వు జారీ చేశాడు. పుష్పమహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు. సర్పయాగానికి చండభార్గవుడనే వాడు, హూత, పింగళుడనే అధ్వర్యుడు, కౌత్సుడు, ఉద్గాత. యాగం ఆరంభమైంది. ఎక్కడెక్కడ సర్పాలు అగ్నిగుండంలో పడిపోతూ ఉన్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణు జొచ్చాడు. ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మదేవుడు ముందే చెప్పాడు. భయపడకు, నా వద్దే ఉండు అన్నాడు ఇంద్రుడు. సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డది. అతను తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి, ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడనే మునికిచ్చి పెళ్లి చేశా. నీ కొడుకై అస్థికుడిని పంపి వెంటనే ఈ యాగాన్ని ఆపు చెయ్యి అన్నాడు. తల్లి చెప్పిన మాటకు అస్థికుడు సర్పయాగం జరిగే చోటుకు వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును, ఋత్విక్కులను, అగ్ని గొప్పగా స్తోత్రం చేశాడు. జనమేజయుడు అస్థికుడిని చూసి ఎంతో ముచ్చటపడి, చూస్తే కుర్రవాడు ఎంతో జ్ఞానం కనపరిచాడు. ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్యులతో అన్నాడు. వెంటనే అస్థికుడు సర్పయాగం నిలపమని కోరాడు. జనమేజయుడు సర్పయాగం ఆపటం తప్ప ఇంకేమైనా కోరినా ఇస్తాను అన్నాడు. కానీ ఆస్తికుడు మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుడిని ఇచ్చి మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం నిలిచిపోయింది. అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి వేదవ్యాసుడు శిష్య సంహితంగా అక్కడికి రాగా తన పూర్వీకులైన పాండవుల వృత్తాంతాలన్నింటినీ వంశంపాయనుడి నోట విన్నాడు. భారత వంశానికి మూలపురుషుడు వైవస్వత మనువు. ఆయనది అదితికి మనుమడు. వైవస్వతుడు కూతురైన ఇలకు పురూరవుడు పుట్టాడు. పురూరవుడికి ఊర్వశికి కలిగిన 6 కొడుకుల్లో ఆయువు అనేవాడికి నహుషుడు మొదలగు 4 కొడుకులు పుట్టారు. 100 యజ్ఞాలు చేసి ఇంద్రత్వం కూడా కొంతకాలం అనుభవించిన నహుషుడు 6 కొడుకులు కన్నాడు. వారిలో యయాతి 2వవాడు. పెద్దవాడైన యయాతి తపస్సుకు పోగా యయాతి రాజ్యపాలన చేశాడు. యయాతి రాజ్యపాలన చేసే కాలంలో శుక్రుడు దానవులకు పురోహితుడిగా ఉండేవాడు. దేవదాన యుద్ధాల్లో చనిపోయిన దానవులకు ఆయన మృత సంజీవిని అనే మంత్రంతో బతికించాడు. దేవతల గురువైన బృహస్పతికి ఆ విద్య రాదు. అందుచేత దేవతలు బృహస్పతి కొడుకైన కవచుడనే వాడిని మృత సంజీవిని మంత్రం నేర్చుకుని రమ్మని శుక్రుని వద్దకు పంపారు. కచుడు వద్ద శుక్రుడికి శుశ్రూష చేస్తూ శుక్రుడి కుమార్తె అయిన దేవయాని సంతో గడిపాడు. కచుడు బృహస్పతి
కొడుకని దానవులకు తెలియవచ్చింది. అతను అరణ్యంలో గురువుగారితో గోల్తో కాసేటప్పుడు దానవులు అతన్ని చంపి ముక్కలు చేసి తోడేళ్లకు వేశారు. ఈ సంగతి తెలియగానే శుక్రుడు తన మృత సంజీవనితో కచుడిని మళ్ళీ బ్రతికించాడు. ఇంకోసారి కచుడు దేవయాని కోసం పూలు తేవటానికి పోతే దానవులు అతను మళ్ళీ చంపి సముద్రంలో కలిపేశారు. కచుడు కోసం దేవయాని దీనంగా ఏడవసాగింది. శుక్రుడు అతన్ని మళ్ళీ బతికించాడు. దానవులు మూడోసారి కచుడిని చంపినప్పుడు అతన్ని బూడిద చేసి ఆ బూడిద కళ్ళులో కలిపి శుక్రుడు తాగటానికి ఇచ్చారు. ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడు పొట్టలో ఉన్నాడు. శుక్రుడు విధిలేక అతని మృత సంజీవిని మంత్రం చెప్పి తన పొట్టను చీల్చుకొని బయటికి రమ్మని, ఆ తర్వాత మంత్రాలతో తనను తిరిగి బతికించమని అన్నాడు. కచుడు వెలుపలికి వచ్చి అలాగే చేశాడు. కచుడు వచ్చిన పని అయిపోయింది. అతను సమయం చూసుకుని వెళ్ళి వస్తా అంటూ అన్నాడు గురువుతో. అప్పుడు దేవయాని, నీ మీద అభిమానంతో నిన్ను ఎన్నోసార్లు బతికించుకున్నాను, నన్ను పెళ్ళాడు అన్నది. అప్పుడు అమ్మమ్మ, నువ్వు గురుపుత్రివి, నా చెల్లెలు లాంటి దానివి అన్నాడు కచుడు. అలా అయితే నీకు మృత సంజీవిని ఫలించకుండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది. నిన్ను బ్రాహ్మణుడెవడు పెళ్లి చేసుకోకుండా ఉండుగాక అని ఎదురు శాపం పెట్టాడు కచుడు. దానవులకు రాజైన వృషపర్వుడికి శర్మిష్ఠ అనే కూతురు ఉన్నది. ఒకనాడు ఆమె దేవయానిని అనేక మంది చెలికత్తెలను వెంట పెట్టుకుని వనవిహారానికి బయలుదేరింది. ఒకచోట వాళ్ళకు ఒక సరస్సు కనబడింది. యువతలందరూ తమ బట్టలు విప్పి ఒడ్డున పెట్టి సరస్సుకు కొంతసేపు జలకాలాడారు. ఆ సమయంలో గాలి కొట్టి వాళ్ళు చీరలు లొంగలు చుట్టుకుపోయాయి. జలక్రీడల్లో ముంచిన యువతలు గబగబా ఒడ్డుకు వచ్చి చీరలు కట్టుకోవడంతో తొందరలో శర్మిష్ఠ చీర మిగిలింది. దేవయాని పట్రాని అహంకారంతో, ఓసి రాకాసి, నేను బ్రాహ్మణ స్త్రీని, నా చీర నువ్వు కట్టను, నీ చీర నేను కట్టను, నాకు ఆచారం ఉంది, నా చీర నువ్వెందుకు కట్టుకున్నావు అని నిలదీసి అడిగింది. పోవే బిచ్చగెత్తే, నీ తండ్రి నా తండ్రి ఇచ్చినది స్వీకరించి మమ్మల్ని ఆశ్రయించి బతుకుతున్నాడు, నా చీర కట్టడానికి నీకు ఆక్షేపణ వచ్చిందా అని అన్నది శర్మిష్ఠ. అంతటితో ఊరుకోక శర్మిష్ఠ పట్టరాని కోపంతో దేవయాన్ని అక్కడే ఉన్న పాడుపడిన బావిలోకి తోసింది. తన చెలికత్తెలతో కలిసి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి యయాతి అటుగా వచ్చాడు. ఆయన వేటాడుతూ అలసిపోయి దప్పికతో బావి సమీపంలో లోపలికి తొంగి చూశాడు. దేవయాని కనిపించింది. ఎవరు నువ్వు, బావిలో ఎలా వచ్చావు అని యయాతి అడిగాడు. నేను దానవ గురువైన శుక్రాచార్యుల కుమార్తెను, నా పేరు దేవయాని, కారణాంతరం చేత నేను బావిలో పడ్డాను, నన్ను బయటికి తీయి అంటూ దేవయాని తన చేతిని పైకి చాచింది. యయాతి తన కుడి చేత్తో ఆమె కుడి చెయ్యి అందుకొని ఆమెను పైకి లాగి తన దారిని తాను వెళ్ళాడు. ఈ లోపల గూర్ణిక అనే దాసి దేవయాన్ని వెతుక్కుంటూ అటు వచ్చింది. దేవయాని దాంతో, ఓసే, నేనిక వృషపర్వుడి సగరులో అడుగు పెట్టను, శర్మిష్ఠ నాకు చేసిన ఘోర అపచారం గురించి నా తండ్రికి చెప్పుపో అన్నది. కబురందగానే శుక్రుడు దేవయాని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, శర్మిష్ఠకు నువ్వేం అపకారం చేసావు తల్లి అని అడిగాడు. దేవయాని తండ్రితో జరిగిందంతా చెప్పింది. శర్మిష్ఠ ఆయన అన్న మాటలు కూడా చెప్పింది. అంతా విని శుక్రుడు, అమ్మా, నువ్వు తప్ప నాకెవరున్నారు, నువ్వు రాకపోతే వృషపర్వుడి నగరానికి నేను కూడా వెళ్ళను అన్నాడు. ఇంతలో సంగతంతా తెలుసుకున్న వృషపర్వుడు స్వయంగా బయలుదేరి వచ్చి, మీరిద్దరూ ఈ వనంలోనే ఉన్నారేంటి, నగరానికి పోదాం రండి అన్నాడు. మీ వరుస నాకేమీ బాగలేదు, మీ వాళ్ళు నా శిష్యుడైన కచుడిని మాటిమాటికి చంపారు, ఇప్పుడేమో నీ కూతురు నా కూతుర్ని నూతిలోకి తోసి చంపాలనుకుంది, నాకు మీ సేవ వద్దు అన్నాడు శుక్రుడు కోపంగా. వృషపర్వుడు కాళ్ళవేళ పడ్డాడు. దేవయాన్ని ఒప్పించమని, ఆమె ఇష్టమే తన ఇష్టమని శుక్రుడు చెప్పాడు. శర్మిష్ఠ ఆమె దాసీ జనమంతా తనకు దాసీలుగా ఉండేటట్టయితే తాను నగరకు వస్తానని అన్నది దేవయాని. వృషపర్వుడు సరే అన్నాడు. శర్మిష్ఠ దేవయానికి దాసిగా వచ్చింది. దేవయాని సూటిపోటి మాటలు సహించింది. ఎందుకంటే శుక్రాచార్యులు మామూలుగా దానవలోకంలో ఎంతో మేలు పొందింది.
ఒకనాడు దేవయాని శర్మిష్ఠ మిగిలిన దాసీలు వెంట పెట్టుకుని పూర్వం వెళ్ళిన చోటుకి వెళ్ళింది. మళ్ళీ యయాతి వేటాడుతూ అటు వచ్చాడు. శర్మిష్ఠను దేవయాన్ని చూసి మీరెవరు అని అడిగాడు. దేవయాని అతని పేరు కులము తెలుసుకొని, ఇంతకు పూర్వం నాకు చెయ్యి ఇచ్చి నూతిలోంచి నువ్వే కదా పైకి లాగావు, ఆ రోజు మనకు పాణిగ్రహం జరిగింది, అది మొదలు నిన్నే నా భర్తగా భావిస్తున్నాను అన్నది. బ్రాహ్మణుడి కూతుర్ని ఎలా పెళ్లాడటం అని యయాతి జంకాడు. కానీ శుక్రుడు వాళ్ళిద్దరికీ పెళ్లిని ఆమోదించాడు. ఇద్దరికీ వైభవంగా పెళ్లి అయింది. శుక్రుడు దానవ ప్రముఖులు యయాతికి ఘనంగా కట్నాలు ఇచ్చారు. దేవయాని శర్మిష్ఠను మరియు 2000 దాసీలను వెంట పెట్టుకుని కాసేపు కాపురానికి వచ్చింది. శర్మిష్ఠ దాసీలు ఉండటానికి అశోకవనం సమీపాన ఓ పెద్ద భవనాన్ని యయాతి ఏర్పాటు చేశాడు. దేవయాని యయాతి యదుడు దుర్వాసుడు అనే కొడుకులను కన్నది. కొంతకాలం గడిచాక శర్మిష్ఠ తన స్థితిని తలుచుకొని విచారించింది. ఇంతకాలం తనకు పెళ్లి కాలేదు, దేవయాని అప్పుడే పిల్లలకు తల్లి అయింది. దేవయాని వరించినట్టుగానే నేను కూడా యయాతిని ఎందుకు వరించరాదు అని శర్మిష్ఠ అనుకున్నది. ఒకనాడు యయాతి అశోకవదనం కేసి రాగా శర్మిష్ఠ ఆయన్ను కలుసుకొని, రాజా, నా యజమానురాల్ని భర్తవైన నువ్వు నాకు భర్తవే, నన్ను భారీగా పరిగ్రహించి ఇందులో అధర్మం లేదు అన్నది. శుక్రుడేమంటాడో అని యయాతి భయపడ్డాడు. అయినా ఆమె కోరికను నిరాకరించలేక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తూ ఆమె ద్వారా ద్రుహ్యుడు, అనుడు, పూరుడు అనే కొడుకులను కన్నాడు. శర్మిష్ఠ పిల్లల తల్లి అయిన మాట దేవయానికి తెలియవచ్చింది. ఆమె శర్మిష్ఠను చూడబోయి, నీవు ఉత్తమశీలువని, నీతిపరురాలు అని, గొప్ప వంశంలో పుట్టినదానివని అంటున్నారే, పెళ్లి కాకుండానే నీకు ఈ పిల్లలు ఎలా కలిగారు అని అడిగింది. శర్మిష్ఠ సిగ్గుతో తల వంచుకొని, నేను ఋతుస్నానం చేసిన తరుణంలో ఒక మహాముని వచ్చి నాకు పుత్రదానం చేశాడు అన్నది. ఎవరా ముని, ఏం పేరు, ఏ కులము అని దేవయాని మళ్ళీ అడిగింది. ఆ మహానుభావుడి దివ్య తేజస్సు చూస్తూ నాకు ఆ వివరాలు అడగబుద్ధి కాలేదు అన్నది శర్మిష్ఠ. దేవయాని తృప్తి పడింది. మరొకసారి యయాతి దేవయాని కలిసి శర్మిష్ఠ ఉండే చోటుకి విహారానికి వచ్చారు. అప్పుడు దేవయాని నిజం తెలుసుకున్నది. శర్మిష్ఠి బిడ్డలలో యయాతి పోలికలు ఉన్నాయి. మీ తండ్రి ఎవరో నిజం చెప్పండి అని ఆమె పిల్లల అడిగితే వాళ్ళు యయాతిని చూపారు. వెంటనే యయాతి శర్మిష్ఠిపై విరుచుకుపడుతూ, ఓసి రాకాసి, నాకే ద్రోహం తలపెట్టావా అన్నది. శర్మిష్ఠ ఏమాత్రం తనకుండా, నేను అధర్మం చేయలేదు, ఈ రాజును నువ్వు వరించినట్టుగానే నేను వరించాను, నువ్వు నాకన్నా పెద్దదానవు, బ్రాహ్మణ స్త్రీవి, అందుకని నిన్ను గౌరవిస్తాను, కానీ ఈయన రాజర్షి, అందుకే ఒక ఋషి పిల్లను కన్నానని నీతో చెప్పాను అన్నది. దేవయాని యయాతితో, నాకు ద్రోహం చేశావు, నేను నీ వద్ద ఉండను అని తిన్నగా తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పింది. శుక్రుడు ఆగ్రహం చెంది యయాతిని ముసలివాడు కమ్మని శపించాడు. మహాభారతం యయాతి కథ. తన తండ్రి అయిన పరీక్షిత్తు ఎలా మరణించింది జనమేజయుడు ఇప్పుడే తెలుసుకున్నాడు. పసితనంలో అతన్ని మంత్రులు రాజుగా అభిషేకించి యుక్త వయసు వచ్చాక అతనికి కాశీరాజు కూతురైన వపుష్ఠను తెచ్చి పెళ్లి చేశారు. మీ తండ్రి పరీక్షిత్తు మహారాజు పాము కరిచి మరణించాడు గనుక ఈ ఉదంక మహాముని హెచ్చరించినట్టుగా నువ్వు సర్పయాగం చేయటం వల్ల అన్ని విధాలా ఉచితంగానే ఉంటుంది అని మంత్రులు జనమేజయుడితో అన్నారు. జనమేజయుడు సర్పయాగం చేయటానికి అందులో తక్షకుడు మొదలైన సర్పాలను అగ్నికి ఆహుతి చేసి బూడిద చేయటానికి తీర్మానించుకున్నాడు. పండితులను, రాజపురోహితులను, ఋత్వికులను పిలిచి సర్పయాగం చేసే విధంగా మేమిటని అడిగాడు. సర్పయాగం అన్నది జనమేజయుడు ఒక్కడి కోసమే ఏర్పడిందని, దాన్ని మరెవరూ చేయరని ఋత్వికులు చెప్పారు. యాగస్తంభ
సంభారాన్ని సేకరించబడ్డాయి. యజ్ఞశాలలు నిర్మించబడ్డాయి. ఒక వంక యాగానికి ఏర్పాట్లు చకచకా జరుగుతూనే ఉంటే లోహితాక్షుడు అనే సుతుడు భవిష్యత్తు తెలిసినవాడు కావడం చేత ఈ యాగం పూర్తి కాకుండా ఒక బ్రాహ్మణుడు అడ్డుపడతాడు అని చెప్పాడు. జనమేజయుడు అతని హెచ్చరికను పాటించకపోగా యాగం జరిగేటంతకాలం లోహితాక్షుడిని యజ్ఞశాలలో రానివ్వవద్దని ఉత్తర్వు జారీ చేశాడు. పుష్టమహాదేవితో సహా తాను యజ్ఞదీక్ష తీసుకుని యజ్ఞశాల ప్రవేశం చేశాడు. సర్పయాగానికి చండభార్గవుడనే వాడు, హూత, పింగళుడనే అధ్వర్యుడు, కౌత్సుడు, ఉద్గాత. యాగం ఆరంభమైంది. ఎక్కడెక్కడ సర్పాలు అగ్నిగుండంలో పడిపోతూ ఉన్నాయి. వాటి సంఖ్య వేలకు లక్షలకు పాకింది. తక్షకుడు బెదిరిపోయి ఇంద్రుణ్ణి శరణు జొచ్చాడు. ఈ సర్పయాగంలో కొన్ని మేటి సర్పాలకు భయం ఉండదని బ్రహ్మదేవుడు ముందే చెప్పాడు. భయపడకు, నా వద్దే ఉండు అన్నాడు ఇంద్రుడు. సర్ప వినాశనం చూసి వాసుకి చాలా దిగులు పడ్డది. అతను తన చెల్లెలైన జరత్కారు వద్దకు వెళ్ళి, ఇలా జరగకుండా ఉండాలనే కదా నిన్ను జరత్కారుడనే మునికిచ్చి పెళ్లి చేశా. నీ కొడుకై అస్థికుడిని పంపి వెంటనే ఈ యాగాన్ని ఆపుచేయి అన్నాడు. తల్లి చెప్పిన మాటకు అస్థికుడు సర్పయాగం జరిగే చోటుకు వెళ్ళి స్వస్తివాచకం చెప్పి రాజును, ఋత్విక్కులను, అగ్ని గొప్పగా స్తోత్రం చేశాడు. జనమేజయుడు అస్థికుడిని చూసి ఎంతో ముచ్చటపడి, చూస్తే కుర్రవాడు ఎంతో జ్ఞానం కనపరిచాడు. ఇతను కోరిన వరం ఇవ్వదలిచాను అని సదస్యులతో అన్నాడు. వెంటనే అస్థికుడు సర్పయాగం నిలపమని కోరాడు. జనమేజయుడు సర్పయాగం ఆపటం తప్ప ఇంకేమైనా కోరినా ఇస్తాను అన్నాడు. కానీ ఆస్తికుడు మాత్రం అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. మిగిలిన వాళ్ళు కూడా జనమేజయుడిని ఇచ్చి మాట నిలబెట్టుకోమన్నారు. సర్పయాగం నిలిచిపోయింది. అప్పుడు జనమేజయుడు అందరికీ దక్షిణ సత్కారాలు జరిపి